చీడపట్టిన చెట్టు పచ్చదనం కోల్పోయి చావటానికి సిద్ధమైతే దయామయుడైన వ్యక్తి దానికి రోగ నివారణ మందులు వేసి కుదురు చేసి నీళ్లు పోస్తే క్రమంగా మానుని పట్టిన చీడ వైదొలగి ఆరోగ్యం పుంజుకొని కొమ్మలు రెమ్మలు ఏర్పడి నునుచివుళ్లతో కళకళలాడినట్టుగా మధుర ప్రియంవద సంరక్షణలో క్రమంగా కోలుకోసాగింది. రాత్రింబవళ్ళు నర్సు కనిపెట్టి సపర్యలు చేస్తుంది. డబ్బు ఖర్చు చూడకుండా కావలసిన మందులు క్షణాల్లో వస్తాయి. ప్రియంవద కాస్త టైం దొరికితే చాలు మధుర దగ్గరే కూర్చుని చిన్ననాటి సంగతులు చెప్పి నవ్వించడానికి ప్రయత్నిస్తుంది. మధుర చిక్కిన శరీరం, మతి తప్పిన మనసు కాస్త కాస్తగా కోలుకుని కుదురుపడసాగినాయి. ఆ రోజు ప్రియంవద భర్తని పిల్లలని పంపి వచ్చేసరికి మధుర అద్దంలో ముఖం చూసుకుంటుంది. చెంపలు నెరిసినాయి. కళ్ళు పీకిపోయి గుంటల్లో ఎక్కడో ఉన్నాయి. ముందు పన్ను ఊడి చెంపలు నెరిసి వయసు మీరినట్టుగా ఆ ముఖాన్ని మరింత వికృతంగా కనిపింపచేస్తుంది. మధుర ఆశ్చర్యపోతూ, ఈ అద్దంలో కనిపించే ముసలి వ్యక్తి ఎవరు? తనేనా అనుకుంటూ గుండెల మీద చేయి పెట్టుకుంది. అసలే నీరసంగా ఉన్న ఆ కళ్ళు భయాందోళనలతో పెద్దవైనాయి. ఇప్పుడు ముఖం మరీ పిచ్చి అవతారంగా కనిపిస్తుంది. ఈ వికృత రూపం తనదా? నమ్మలేకపోతుంది. ఇంతలో ప్రియంవద అక్కడికి వచ్చింది. మధుర చేస్తున్న పని చూడగానే రెండంగల్లో అక్కడికి వచ్చి తటాలున్న చేతుల్లో ఉన్న అద్దం లాక్కుంది. నీకు ఈ అద్దం ఎవరు ఇచ్చారు? కోపంగా అంది. నేనే నర్సు చేత తెప్పించుకున్నాను. ఏది నర్స్? ఎక్కడా నర్స్? ప్రియంవద కోపంగా కేక పెట్టింది. మధుర చేతులు జోడించి దండం పెట్టింది. ప్రియా, దయించి ఆమెను ఏమీ అనుకు, తను తీసుకురాననే అంది. నేనే బ్రతిమిలాడాను. మందు మింగనని హఠం చేశాను. ఒక్క క్షణం అద్దం పట్టుకు వస్తే ముఖం చూసుకుని ఇచ్చేస్తానని అన్నాను. ఇందులో ఆమె తప్పేం లేదు. చూస్తుండగానే మధుర కళ్ళల్లో నీళ్లు నిండాయి. పెదవులు వంకర తిరిగినా దుఃఖం పట్టిన కంఠంతో, ప్రియా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా అద్దం నా దగ్గరికి రానియకుండా ఎందుకు చేశావో నాకిప్పుడు అర్థమవుతుంది. ఎంత భయంకరంగా ఉన్నాను. అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం నేనే అంటే నమ్మలేకపోతున్నాను. ప్రియా, మధుర చచ్చిపోయింది. ఈ బ్రతికి ఉన్నది దయ్యం. అందుకే ఈ వికారం. అవునా? తనని తాను చూసుకుని ఏవగించుకుంటూ అంది. ప్రియంవద వచ్చి మంచం మీద కూర్చుంది. మధుర తల మీద చేయి వేసింది. మధు, నువ్వు కాస్త ఓపిక పడితే కొద్ది రోజుల్లో మామూలు మనిషివి అయిపోతావు. మామూలు మనిషినా? నా జన్మలో ఎప్పటికీ నేను కాను. పోగొట్టుకున్న నా జీవితం తిరిగి పొందలేను. అదొక జన్మ, ఇదొక పాపిష్టి బ్రతుకు. నేను చేసిన పాపానికి ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తున్నాను. అరే, అలా ఎందుకంటావు? నా మీద నాకే రోతగా ఉంది కాబట్టి అమ్మని ఎంత బాధ పెట్టాను, ఎంత ఏడిపించాను. అంతకు 1000 రెట్లు నేనిప్పుడు ఏడుస్తున్నాను, కుమిలిపోతున్నాను. ప్రియా, ఆ వయస్సు, అందం, మగవాళ్ళు చూపే ఆకర్షణ అవన్నీ నేను శాశ్వతం అనుకున్నాను. అందంగా ఉండటం నా అదృష్టం అని విర్రవీగాను. అదే ఇప్పుడు నా పాలిట శాపమైంది. ఈ జీవితం నాది అని విర్రవీగాను. నా ఇష్టం వచ్చినట్టు చేసుకునే స్వేచ్ఛ నాకుంది అని పొగరుకుపోయాను. డానీ ఎందుకు నా దగ్గర చేరాడో గ్రహించలేకపోయాను. ఆ తెలివితేటలే నాకు లేకపోయాయి. అందం ఒలికి మట్టిపాలు అయిన తర్వాత కానీ నా వయసు విలువ ఏమిటో నాకు తెలిసి రాలేదు. మధుర హఠాత్తుగా ప్రియ 2 చేతులు పట్టుకుని కళ్ళలోకి ఆవేశంగా వెతుకుతున్నట్టుగా చూస్తూ, నిజం చెప్పు, నేనంటే నీకు అసహ్యం కలగటం లేదు? అసహ్యమా? ఎందుకు? నేనిలా పతనమైనందుకు. పిచ్చి మధు, నువ్వు ఆ ఆలోచన చేయకూడదని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు తప్పుదారిలో వెళ్ళావు. నిన్ను నమ్మించిన మనిషి మోసం చేశాడు. ఆ దారి తప్పు అని తెలుసుకున్నావు. వెనక్కి తిరిగి ఇంకా మంచి మార్గం వెంట వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. నా కంటిన మలినం మధు, అన్ని మలినాలు నిజమైన పశ్చాత్తాపం అనే మహోగ్నిలో మాడి మసైపోతాయి. మనిద్దరం స్నేహితులుగా, అంతకు మించిన ఆత్మీయత ఇంకోటి మనిద్దరి మధ్య ఉంది. మనిద్దరం జీవితాంతం కలిసి నడిచి వెళ్ళాలని అనుకున్నాం. మధ్యలో నువ్వు కాలు జారి బురదలో పడితే నేను ఆశ్రయించి లేవనెత్తి ఆ బురదను నీవు కడిగేసుకుని మళ్ళీ తలెత్తుకుని వెళ్ళగలిగే సాయం చేయాలి. అంతేకాని బురదలో పడ్డావు కదా అని అసహించుకుని వదిలేస్తే అది స్నేహం అనిపించుకోదు. ఈ పరిస్థితి నాకే ఎదురైందనుకో, నువ్వు నాకంటే ఎక్కువగా నన్ను ఆదుకునేదానివి. ఆ నమ్మకం నాకుంది. అవునా? మధుర కళ్ళల్లో చూస్తుండగానే నీళ్లు నిండాయి. అవి ఆనంద బాష్పాలు. మధుర స్నేహితురాలి నడుం చుట్టూ చేతులు పెనవేసింది. ప్రియంవద లాంటి మహోన్నతమైన వ్యక్తి తనకి స్నేహితురాలిగా దొరికినందుకు ప్రియని ఇలా కళ్ళారా చూస్తుంటే, ఆమె దగ్గర కూర్చుంటే తన నరం నరంలోనూ ఏదో కొత్త ఆశ, పాత జీవితం ఒక పీడకలలాంటి భావన. ప్రియా, నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అంది తగ్గు కత్తితో.
నాకు ఏ కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు. నువ్వు నేను చెప్పిన మాటలు అక్షరాలా పాటించి తూచా తప్పకుండా ఆరోగ్యం బాగు చేసుకుంటే చాలు. అదే నాకు పరమానందం. ప్రియంవద హఠాత్తుగా మధురను పట్టి ఊపుతూ, మధు, నువ్వు బాగా కోలుకోవాలి. వీలైనంత త్వరగా కోలుకుని ఇదివరకటి నీ బాధామయ జీవితం మరిపించేటంత ఆనందంగా మర్యాదగా నువ్వు మళ్ళీ మా అందరిలా సగౌరవంగా బ్రతకాలి. అది నేను కళ్ళారా చూడగలగాలి. అదే నా కోరిక. నీకు మనసారా చేసుకుంటున్న విన్నపం కూడా. మధు, నువ్వే కాదు, ఈ ప్రపంచంలోని ఏ ఆడపిల్ల అయినా సరే తనకి తానే ధైర్యం చెప్పుకోవాలి. జీవితంలో ఒక కపట నాటకదారి, మోసం చేసే వ్యక్తి మన అమాయకత్వాన్ని, ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని మోసం చేసి వెళ్ళిపోతే ఇలా అయిపోయిందేమిటి అని బాధపడుతూ కుంగిపోకూడదు. ఈ జీవితం మరొక మార్గాన వెళితే సుఖశాంతులు దక్కుతాయేమో ప్రయత్నించాలి. ఈ జీవితం నాది అనుకోవాలి. ఈ కష్టనిష్ఠూరాలకి పూర్తిగా నేనే బాధ్యురాలిని. నా అనుభవం లేనితనం, ఎదుట వ్యక్తిని సరిగ్గా అంచనా తట్టలేని నా అమాయకత్వమే నన్ను ఈ స్థితికి తెచ్చినాయి. ఈసారి జాగ్రత్తగా వెళతాను అనుకోవాలి. అందరూ ఎల్లవేళలా మంచి మార్గాన వెళ్ళలేరు. వెళ్ళలేకపోవటానికి ఎన్నో కారణాలుంటాయి. కొంతమందికి తెలివితేటలు లేకపోవచ్చు. మరికొంతమందికి తెలివితేటలున్న ఆర్థిక పరిస్థితులు కారణం కావచ్చు. మరికొంతమందిని అదృష్టం ఆట పట్టించవచ్చు. ఏదైనా కానీ ప్రతి మనిషికి ఎప్పుడూ తన జీవిత చొక్కానికి మంచి మార్గం వైపు తిప్పుకునే హక్కు ఉంటుంది. ప్రయత్న లోపం ఉండకూడదు. ఆశ చావకూడదు. ఎందుకంటే మనిషి ఏ ప్రయత్నం చేయాలన్నా ఆశే బలం. మధుర, నీకు ఇప్పటికే 1000 సార్లు చెప్పాను. ఇంకెన్నిసార్లు చెప్పను? నీకు జీవితంలో మలుపు తిరిగి మంచి మార్గాన వెళ్ళే అవకాశం వచ్చింది. నువ్వు ఈ అవకాశం అందిపుచ్చుకుని కృషి చేస్తే మామూలుగా అయిపోతావు. బేలతనం వదిలే, నిస్పృహని దరికి రానీయకు. ఇలా అయ్యిందేమిటి అని అదే చింతనలో మునిగిపోతూ కూర్చుంటే నువ్వు ఇంకేం చేయలేవు. జరిగిందేదో జరిగింది. దాన్ని నువ్వు మార్చలేవు. జరగబోయే జీవితంలో జాగ్రత్త తీసుకో. ఈ ప్రపంచంలో 1,000,000 మందిలో ఏ ఒక్కరికో తప్ప ఎవరికీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా అవదేమో. ఏదో ఒక అవకతవక వస్తూనే ఉంటుంది. దాని వెంట అశాంతి, దానితో విచక్షణా జ్ఞానం నశించటం, దాని వెంటే జీవితం పట్ల అపనమ్మకం. ప్రతి చోట మనిషి పతనం ఇలాగే మొదలవుతుంది. నీ విషయం చూడు. డానీ నీ జీవితంలో ప్రవేశించాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. అవన్నీ నిజమని నమ్మావు. తర్వాత నీకు అతని అసలు స్వరూపం తెలిసింది. నిన్ను మోసం చేశాడు అని రుజువైంది. కానీ ఆ మోసం చేశాడు అనే అఘాతంలోనే కళ్ళు మూసుకుని కూర్చుని నీ పట్ల నువ్వు సానుభూతి చూపించుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా చెప్పు? నువ్వు ఇంకా ఇంకా కుంగిపోయి నీ జీవితమే పరిసమాప్తి అయితే బాగుండు అనే స్థితికి వచ్చావు. అది సరైన పద్ధతి కాదు. అందులో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. వేలికి ఎదురు దెబ్బ తగిలింది. అది బలమైంది. వేలు చిట్లి రక్తం కారుతుంది. అంత మాత్రాన భయపడి ఇక నడవటం మానేస్తామా? కుంటుకుంటూ కొద్ది రోజులు నడిస్తే గాయం అదే మాని మామూలు నడక వస్తుంది. ఇక ముందు నడిచేటప్పుడు ఎక్కడ రాళ్ళు ఉంటాయో, కాలికి తగిలి బాధ పెడతాయో అని జాగ్రత్తగా చూసి నడుస్తాం. జీవితం కూడా అంతే. ఒకరు మోసం చేసినంత మాత్రాన జీవితమే అంతం చేసుకోవాల్సిన అవసరం లేనేలేదు. స్త్రీకి జీవితంలో పురుషుడు, అతని శృంగార భావాలు, అతని ఆలంబన ఒక భాగం మాత్రమే అని ఎప్పుడు అనుకోగలుగుతుందో మిగతా జీవితమంతా తన స్వయం శక్తితో, తెలివితేటలతో, వ్యక్తిత్వంతో ఎప్పుడైతే నిర్మించుకోగలుగుతుందో అప్పుడు జీవితం ఇంత భయంకరంగా అనిపించదు. స్త్రీ తన జీవితానికి మూలాధారం పురుషుడే అని భావించిన అన్ని రోజులు ఈ జీవితాలు ఇలాగే నౌకర్గిరి జీవితాలుగా ఉంటాయి. ప్రతి స్త్రీ పురుషుడిలాగానే ఈ జీవితం నాది అనుకోవాలి. ఈ జీవితం ఎవరో నాకు దయతలిచి పెట్టే భోజనం కాదు. ఇది నా స్వయం కృషి. ఇందులో ఎదురయ్యే కష్ట నిష్ఠూరాలకి బాధ్యురాలిని నేనే. అజ్ఞానంతో, అమాయకత్వంతో బోర్లా పడతానా? పర్వాలేదు. నాకు నేనే లేచి ఒంటికి బట్టలకి అంటిన మట్టి దులుపుకుంటాను. ఈసారి పడకుండా ఉండటానికి జాగరూకత వహిస్తాను. నేను ఒకరికి ఆనందమిస్తాను, అందిపుచ్చుకుంటాను. భర్త, పెళ్ళి, పిల్లలు, ఇల్లు వీటన్నిటితో కలిపి పరిపూర్ణమయ్యే జీవిత పూర్ణ కుంభం జాగ్రత్తగా కాపాడుకోవటానికి నేను పురుషుడి కంటే ఎక్కువ శ్రమ పడతాను. ఎందుకంటే ఇందులో నాకు దొరికే ఆనందం, శాంతి అపారం కాబట్టి. నా శ్రమని, నా ఉనికిని నా భర్త గుర్తించడమే కాదు, నన్ను అతను గౌరవించి తీరేలా నేను మసలుకుంటాను. మధు, నేను చెప్పింది వింటున్నావా? వింటున్నాను. నువ్వు ముందు మనోబలం ఏర్పరచుకోవాలి. నాకేదో అయిపోయింది అని ముఖం చాటేసుకుని తిరిగే మనస్తత్వం కట్టిపెట్టేయాలి. నీకు నువ్వే ధైర్యం తెచ్చుకుని మామూలు మనిషిలా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళు కూడా నీ గతం గురించి మర్చిపోతారు. విన్నావా?
విన్నాను. నేను నేను ఎంత అదృష్టవంతురాలిని. నీలాంటి స్నేహితురాలు దొరకటం నాకెంత అదృష్టం. ప్రియమద నెట్టొచ్చింది. నీకు గుర్తుందా మధు? ఇదివరకు ఆ మాట నేను అనేదాన్ని. మధుర తల ఊపింది. నేనేం చేశాను? నీకు కాస్త డబ్బు ఇచ్చాను అంతేగా. ఆ పరిస్థితిలో అదే నాకు పెద్ద అండ. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియలేదు. కానీ బ్యాంకులో నా పేరిట డబ్బు జమ చేసేదానివి మధు. ఇప్పుడు నేను పొందే ఈ సుఖం, గౌరవం, శాంతి ఇదంతా నీవు ఇచ్చిందే. నేను కేవలం ఇష్టంతో చేశాను. నేను ఎంత దూరాన ఉన్నా నువ్వు గుర్తుకు వచ్చేదానివి. ఎలా ఉన్నావా అని అనుకునేదాన్ని. ఇద్దరూ ఆ మాటల్లో పడిపోయారు. ప్రియమద వెళ్ళటానికి లేస్తూ, విశాఖపట్నం నుంచి మా వారి మేనత్త వస్తుంది. ఆవిడ మాటకారి. ఆవులిస్తే ప్రేగులు లెక్క పెడుతుంది. నువ్వు ఇలా మారుమూల కూర్చోక ఈ గది విడిచి బయటికి రా. మాతో కలవటానికి ప్రయత్నం చెయ్యి. అలాగే. భోజనం చేద్దాంరా. నేను ఇక్కడే తింటాను. అదిగో. కాదు ప్రియా, నాకు చాలా నీరసంగా ఉంది. ఈ నీరసం అనేది నీ భ్రమ. నువ్వు బాగానే నడవగలుగుతున్నావు. అన్నం బాగానే తినగలుగుతున్నావు. ప్రియమద మధుర చేతిని పట్టి బలవంతంగా లేపింది. భుజాల చుట్టూ చేయి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. వంట మనిషి టేబుల్ మీద అప్పటికే అన్నీ సర్దుతున్నది. నువ్వెళ్ళు, మేం వడ్డించుకుంటాం అంది ప్రియమద. వంట మనిషి వెళ్ళిపోయింది. మధుర భుజాలు కుంచుకుని తలదించుకుని ముడుచుకుపోయిన పిల్లిలా కూర్చుంది. ప్రియమద కొసిరి కొసిరి వడ్డించి తినిపించసాగింది. భోజనం చేస్తుండగా మధ్యలో, మనం సాయంత్రం కరుణాకరం గారి దగ్గరికి వెళ్దాం అంది. ఆయనెవరు? డెంటిస్ట్. వికీకి బాగా తెలుసు. ఆయన దగ్గరికి ఎందుకు? ఆయనకి నీ విషయం చెప్పాను. సాయంత్రం నిన్ను తీసుకువస్తే ఆ పన్ను గురించి చెబుతానని అన్నాడు. మధుర తనతో ఏదో అనబోయింది. కానీ అంతలోనే ప్రియమద తనని తాను తమాయించుకుని మళ్ళీ భోజనం చేయసాగింది. వారం రోజుల్లో మధుర రూపంలో మార్పు వచ్చింది. డెంటిస్టు మధుర నోటిలో కట్టిన పన్ను అమర్చాడు. ఆ పన్ను పెట్టటంలో మునుపటి అందం వచ్చినట్టే అయింది. జుట్టుకి నర్స్ కలర్ వేసింది. తెల్లటి జుట్టుతో చూడగానే వయసు మీరిన మనిషిలా ఉన్న ఆ ముసలితనం పోయింది. మధుర, వికీ, పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు తన గదిలో నుంచి బయటికి రాదు. వికీకి అసలు మధుర ఇంట్లో ఉన్నట్టే తెలియనట్టుగా ఉండేది. వాళ్ళు వెళ్ళిపోగానే ప్రేమద మధుర దగ్గరికి వస్తుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. మధుర తప్పటడుగులు వేస్తున్న పసిపిల్లల ఇల్లంతా భయంగా, బెదురుగా కలయ తిరుగుతుంది. ఫోన్ గణగణ మోగితే పట్టుకు వచ్చి ప్రియమదికి అందిస్తుంది. నువ్వు మాట్లాడు మధు, ఎవరో కనుక్కో అని అంటే, వద్దు అన్నట్టు తల తిప్పేది. ఊరు నుంచి వరలక్ష్మమ్మ గారు రానే వచ్చింది. ఆమె చాలా వాచాలత్వం ఉన్న మనిషి. ఇదిగో కోడలి పిల్ల అంటూ వచ్చిన క్షణం నుంచి పిలుస్తూనే ఉంది. ఒరే అబ్బాయి అంటూ వికీని సవాలక్ష ప్రశ్నలు వేస్తుండేది. పిల్లలు రెండర్రా, మీకు పాటలు నేర్పుతాను. వాళ్ళని చదువు మాన్పించి కూర్చోపెట్టి మొదలుపెట్టేది. ఒక రోజున మధురని చూడగానే, ఈ అమ్మాయి ఎవరు అంది. నా స్నేహితురాలు అంది ప్రియమద. పెళ్ళయిందా? లేదు. ఇంకా కాలేదా? వయసు బాగానే ఉన్నట్టుంది. తల్లిదండ్రి ఉన్నారా? లేరు. అయ్యో పాపం, అలాగా? అయితే ఒక సంబంధం చూడాల్సిన ఆడపిల్ల మన ఇంట్లో ఉందన్నమాట. పెళ్లి మాట రాగానే మధుర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె పేరు డబ్బు దశకం ఏమైనా ఉందా? ఆరా తీసింది ఆవిడ. ఉందండి. ఎంత ఉందంటావు? ప్రియమద చెప్పిన సమాధానం వినగానే, అయితే ఇంకేం, లక్షణమైన సంబంధమే వస్తుంది అంది. సంబంధాలు చెప్పటంలో ఆవిడికి సాటి లేదని ఆమె బంధువుల్లో పేరుంది. మూడో రోజు సాయంత్రానికి ఆవిడ ఒకతన్ని వెంట పెట్టుకుని వచ్చింది. ప్రియా, ఇతను సుందరం అని మా ఆడపడుచుకి మేనత్త మనవడు. ఎంఏ పాస్ అయ్యాడు అంది. అతనికి కాస్త నత్తి ఉంది. నమస్తే అన్నాడు. మధుర వెళ్ళిపోయి గది తలుపులు బిగించుకుని బయటికి రాలేదు. ప్రియమది వెళ్ళి తలుపు తట్టినా బయటికి రాలేదు. అయ్యో, ఇదేం చోద్యం అంది బుగ్గలు నొక్కుంటూ వరలక్ష్మమ్మ గారు. తను అంతేలేండి అంది. అతనికి మధుర ప్రియంవద స్నేహితురాలు అనేసరికి ఉత్సాహం వచ్చేసింది. ఆమెతో మాట్లాడాలని ఉవ్విళ్ళూరాడు. కాని ఆశాభంగమే ఎదురైంది. సాయంత్రమైంది. వరలక్ష్మమ్మ గారు అతనితో వెళ్ళిపోయింది. ప్రియంవద వచ్చి తలుపు తట్టింది. వాళ్ళు వెళ్ళిపోయారా? మధుర అడిగింది. ఆ, తలుపులు తెరుచుకున్నాయి. ఆమె కళ్ళు, ముఖం బాగా ఏడ్చినట్టుగా వాచి ఉన్నాయి. నువ్విలా తలుపులు మూసుకుని కూర్చోవటం నాకేం బాగోలేదు అంది చిరుకోపంగా. ఆమె తలదించుకుంది. ప్రియా, ఆవిడ ఏం మాట్లాడుతుందో విన్నావా? నాకు పెళ్లి సంబంధం. నాకు పెళ్ళేమిటి? ఆమె పెదాలు దుఃఖంతో అదిరినాయి. నీకు తెలియదా ఆ సంగతి? ఆవిడ ఏమంటే నీకు ఎందుకు? వచ్చి కూర్చుని కాసేపు కబుర్లు చెబితే సరిపోతుంది. ఆవిడికి ఏమని జవాబు చెప్పాలో నాకు తెలియదా? నువ్వు మనుషులంటే పెట్టుకున్న ఈ పిరికితనం పోవాలని నా ప్రయత్నం. అది నువ్వు అర్థం చేసుకోలేదా అంది. సారీ ప్రియా, నేను నేను ఎందుకో గాని వాళ్ళ ముందుకు రాలేకపోతున్నాను. తలెత్తలేనని భయం వేస్తుంది. అదే నిన్ను వదిలేయమంటున్నాను. నాకు సాధ్యం కావటం లేదు, కానీ ప్రయత్నిస్తాను.
సాయంత్రం మనమందరం సినిమాకి వెళుతున్నాం. వికీ టికెట్లు తెచ్చాడు అంది. నేనా? నువ్వే మాతో వస్తున్నావు. ప్రియంవద చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అలాగే నిలబడిపోయింది. ప్రియంవద చెప్పినది నిజమే. తను మామూలు మనిషిలా ప్రవర్తించాలి. కానీ అది అనుకున్నంత సులభసాధ్యంగా అనిపించటం లేదు. ఆమెకి వికీ ఎదురుగా రావాలన్నా, పిల్లల ఎదురుగా నిలబడాలన్నా ఎలాగో అనిపిస్తుంది. నాకు ఆరోగ్యం చెక్కపడింది. ఏదైనా ఉద్యోగం చూసుకుని నేను ఇక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి అనుకోసాగింది. ప్రియంవదని చూస్తుంటే ఆమెకి అద్భుతంగా ఆనందంగా అనిపిస్తుంది. నా అనేవారు లేకుండా పెరిగి పెద్దదైన ప్రియంవదకి ఎంత చక్కటి సంసారం, అనురాగమూర్తి అయిన భర్త, పన్నంటి పిల్లలు, ఆత్మీయతనిచ్చే బంధుజనం. తను అమ్మ, నాన్న, డబ్బు అన్నీ ఉండి పెరిగింది. అతి తెలివితో యవ్వనంలో కోర్కెల సుఖం ఒక్కటే సర్వస్వం అనుకుని దానికోసం జీవితంలో అన్నిటినీ కాలదన్నింది. ఈరోజు తను ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? తనే. తన స్వయంకృత అపరాధమే. కానీ పరిచయం చెదలపుట్టలా తన జీవితాన్ని అన్నీ హరించి డొల్ల చేసింది. మొదలు అప్పుడప్పుడే లోకం తెలుస్తున్న పసిపిల్లల, తల్లి కొంగు విడటానికి భయపడే చిన్నపిల్లల ప్రియంవదని వదలకుండా తిరుగుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర వికీ, పిల్లలు, ప్రియంవద అందరూ కూర్చుని మధురని పిలిస్తే రాదు. నేను తర్వాత తింటాను అంటుంది. రా మధు, ప్రియంవద బ్రతిమలాడేది. ఆమె వచ్చేది కాదు. మధురా అనేవాడు వికీ. మధుర గదిలో నుంచి బెరుకుగా వచ్చి టేబుల్ దగ్గర కూర్చునేది. ప్రియంవద పెట్టిన ఇడ్లీలు తలదించుకుని తినేది. వికీ పిల్లలతో మాట్లాడుతూ నవ్విస్తుండేవాడు. ఆమెకి ఆ మాటల వల్ల పెదవుల మీద చిరునవ్వు కదిలేది. ఆ నవ్వు చూస్తే ప్రియంవదకి ప్రాణం వచ్చేది. తాను పడిన కష్టానికి ప్రతిఫలం దొరికిన ఆనందం కలిగేది. వికీ పిల్లలు వెళ్ళిపోయేవారు. మధుర ప్రియంవదతో షాపింగ్కి వెళ్ళేది. మళ్ళీ ఇలా మర్యాదకరమైన జీవితం గడపగలనని కలలో కూడా అనుకునేది కాదు. ఆమెకి ఈ కొత్త జీవితం చాలా అపురూపంగా ఉంది. ప్రాణప్రదంగా భావిస్తున్న ఈ జీవితం ప్రతిక్షణం తనివి తీరా అనుభవించాలనిపిస్తుంది. ప్రియంవద రాకపోయినట్లయితే తను ఈ పాటికి ఎక్కడ ఉండేది? ఏ డెస్టిట్యూట్ హోములో అనామకంగా కుళ్ళి కృషించి నశిస్తూ ఆమె జీవితం జలధరించింది. తను గడుపుతున్న ఈ జీవితం నిజమేనా, లేక ఒక కళ? మధుర చప్పున పరిగెత్తుకు వచ్చి వెనక నుంచి ప్రియంవదని మెడ చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద తల ఆనించింది. వికీ షర్టుకి గుండీలు కుడుతున్న ప్రియంవద ఏమైంది అంది గాబరాగా. నేను బ్రతికున్నానా లేక చచ్చిపోయి కలగంటున్నానా అని చూస్తున్నాను అంది. పిచ్చి మధు. చేతిని తడిమింది ప్రియ. ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లినాయి. ప్రియా, నేను నేను ఆనందంగా ఉండవచ్చు కదూ? ఎందుకు వచ్చింది ఆ సందేహం? నాకు సంతోషంగా అనిపిస్తుంటే మళ్ళీ భయం వేస్తుంది. తప్పు చేసిన వాళ్ళకి సంతోషంగా ఉండే అర్హత ఉండదేమో కదా? ఎవరన్నారు? తప్పు చేసినా చేయకపోయినా సంతోషపడే అర్హత ప్రతి మనిషికి ఉంటుంది. తప్పు చేస్తే నష్టం ఇంకెవరికీ కాదు, స్వయంగా ఆ మనిషికి. అది దుస్సాపములా మనిషిని వెంటాడి పీకు తిని ఆ వ్యక్తి ఆనందాన్ని హరింపచేస్తుంది, మనశ్శాంతి ఉండనీయదు. అందుకే సమాజం, పెద్దలు మనిషిని తప్పు చేయవద్దని శాసిస్తారు, శిక్షిస్తామని భయపెడతారు. ఇది వ్యాధి రాకుండా తీసుకునే జాగ్రత్త లాంటిది. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందే కంటే వ్యాధి రాకుండానే జాగ్రత్త పెడితే మంచిది కదా. అంతేకాదు, సాటి మనిషిని భయపెట్టడానికి తప్పు చేసిన వాళ్ళని భయంకరంగా శిక్షిస్తుంది. ఆ శిక్ష చూసి సగం మంది ఆ భయంతోనైనా వెనుకంజ వేస్తారని జీవితం వ్యక్తిది, ప్రతి వ్యక్తిది. జీవితాన్ని సుఖశాంతులతో గడపటానికి పెద్దవాళ్ళు బాగా ఆలోచించే కష్ట నిష్ఠూరాలు తూకం వేసి సంఘ కట్టుబాటు అంటూ రైలు పట్టాలు వేశారు. దాని వెంటే వెళితే గమ్యం సునాయాసంగా చేరుకుంటాం. లేదు మనమే ఒక కొత్త గమ్యం వెతుక్కుందాం అనేవాళ్ళు చాలా శ్రమపడాలి, ఒంటరితనం అనుభవించాలి, మనోధైర్యం కావాలి. మధు, నువ్వు జరిగిన దాని గురించి మదనపడటం మాననంత వరకు నీకు కొత్త జీవితం రాదు. దాని గురించి ఆలోచిస్తూ చేతుల్లో ఉన్నది నేలజార్చుకునే మూర్ఖురాలివి కావద్దు. ఇది ఒక్కటే నా సలహా, హెచ్చరిక కూడా. థ్యాంక్ యూ. మధుర ప్రియంవద బుగ్గ మీద ముద్దు పెట్టింది. అప్పటికే కళ్ళ నుండి వచ్చిన నీళ్లు రెప్పల మీద తిరగబడి బయటికి రాసాగినాయి. ఎవరో వస్తే ప్రియంవద లేచి వెళ్ళింది. మధుర ఆలోచిస్తుంది. తనకి ప్రియంవదే కాదు, వికీ కూడా ఆసరా ఇస్తున్నాడు. వాళ్ళ గౌరవం తను నిలబెట్టాలి. ఆ నిలబెట్టడం ఎలా? తను మంచి మార్గాన నడవటం, మళ్ళీ గౌరవంగా బ్రతకటం ఎంత కష్టమైనా సరే తను ఈ ప్రయత్నం చేయాలి. ఆమె మనసుకి ఈ ఆలోచన బలవంతాన తీసుకురాసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. మధుర వెళ్ళి తీసింది. ఎవరో వికీ ఎప్పుడు వస్తాడని అడుగుతున్నారు. ఆమె చెప్పింది. అందులో ఎలాంటి తడబాటు లేదు. మధుర ప్రియంవద వికీలతో కలిసి సినిమాలకి, పార్టీలకి వెళుతుంది. మధురను చూసి గుసగుసలాడుతున్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే
ప్రియంవద చీరచెంగు చాటు నుంచి ఆమె చెయ్యి పట్టుకుని ఆపేసింది. మధుర నిలబడిపోయింది. ఒకళ్ళిద్దరు పెళ్లికాని మగపిల్లలు మధురతో సరస సంభాషణలకు దిగారు. ఆమె వారిని తప్పించుకుని పిల్లల దగ్గరికి వచ్చింది. ఎవరా అమ్మాయి? అందరూ ఒకటే ప్రశ్న. వికీకి బంధువా? కాదు, అతని భార్యకి స్నేహితురాలు. మధురతో అందరూ గౌరవంగా మాట్లాడారు. వికీ వాళ్ళ పని మనిషి చెప్పింది. ఈవిడ గారు గ్రంథసాంగురాలట అంది ఒక ఆవిడ. ఉష్, ఊరుకో, వికీకి తెలిస్తే చంపేస్తాడు అంది ఇంకో ఆమె. మధుర చెవుల్లో ఈ మాటలు పడుతూనే ఉన్నాయి.